లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. అప్పన్న తన్నమన్న ముగ్గైర తమ్మ. కూర లోపల నావల పంత కోరి పెట్టి నానోయ్ బావా గుత్తి వంకాయ వంటిల్లే వైకుంఠం కత్తిపేట కైలాసం. చూడు ఎవరొచ్చారో. అమ్మా నువ్వా? లేమ్మా. మావయ్య గారు, త్రికరణ శుద్ధిగా ఇంట్లో అడుగు పెట్టాను. గతంలో నేను చేసిన పొరపాట్లు మీ పెద్ద మనసుతో క్షమించండి. అలాగే అలాగే, చాలా సంతోషం. తాళి తెంచద్దు అని పెద్ద ఆవిడ పట్టుపట్టిందని ఇన్నప్పుడే నువ్వు మా ఇంటికి వచ్చేస్తావని ఊహించానమ్మా. మావయ్య గారు, ఆ ఇంటి నుంచి కట్టుబట్టలతో వచ్చేసాను. కట్టుకున్న ఈ బట్టలు కూడా ఆ ఇంటి వినిపించుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకని నా కొడుకులో ఉన్న పౌరుషం కోడలో కూడా ఉంది. ఒక్క నిమిషం ఉండమ్మా. మా బాస్ సూపులకి సర్దార్ పాపరాయిలా కనిపిస్తాడు గాని మనసు మాత్రం నిప్పుల మీద పెట్టిన ఎన్నపోస. చూడమ్మా, గోపికి పెళ్ళయిన తర్వాత కోడలు ఇంటికి వస్తుందని ముందుగానే చీర నగలు కొనట్టు పెట్టాం. చీర మాత్రం పట్టు చీరడమ్మా. నగలు మాత్రం సిలకలపూడి బంగారాలు. మా కెపాసిటీ అంతేనమ్మా. నా గదిలోకి వెళ్ళి చీర మార్చుకోమ్మా. అప్పరాజు, పిల్లని చూసిన తర్వాత వాడు ఏమంటాడంట? పిల్లని ఏమంటాడో నాకు తెలియదు గానీ మన మాత్రం అంటాడు. అంతేనంటావా? గ్యారంటీ. ఏమిటి అంతలా బిగుసిపోయారు? ఈ బట్టలు ఎవరై? అసలేం జరిగింది? తమిరాజు మాట్లాడవే, చెప్పా. ఆండమాయి సరిద్దురా, ఇల్లు వంటట్లకి చూడు. నీకే తెలుస్తుంది. నా ఇంటికి వచ్చి వంట చేసేందుకు ఎవరవే నువ్వు? ఆ రోజు తాళి కట్టారు, ఇవాళ తలంబ్రాలు పోశారు. నాకెంత ఆనందంగా ఉందో తెలుసా అండి. ఆగు, అసలు ఎవరు అడిగి నువ్వు నా ఇంట్లోకి వచ్చావు? ఎప్పుడు మీరు నా మెళ్ళలో తాళి కట్టారో ఆ నిమిషం నుంచి ఇది మీ ఇల్లు కాదు, మనిల్లు. తెలివిగా మాట్లాడు. నీ మెళ్ళలో తాళి కట్టింది నీతో సంసారం చేయడానికి కాదు, నీ పొగరనిచ్చేందుకు. నీ మెళ్ళలో తాళి కట్టింది నిన్ను నా భార్యగా చేసుకునేందుకు కాదు, జీవితాంతో నువ్వు ఎవరికి భార్య కాకూడదని. ఎవరికి భార్య కాకూడదని మీరు ఆ పని చేస్తే నేను మీ భార్యగా ఉండాలనే కదా. ఏమండి, జరిగిందేదో జరిగిపోయింది, అదంతా మర్చిపోదామండి. మర్చిపోదాం? ఏమిటి మర్చిపోయేది? నా హార్మోని బద్దలు కొట్టిన విషయం మర్చిపోతాను, నా గుండె పగలగొట్టిన విషయం మర్చిపోతాను, నువ్వు నన్ను కొట్టిన కోడా దెబ్బలు మర్చిపోతాను. కానీ 10 మందిలో నేను చెయ్యని నేరం నా మీద మోపి నా నిజాయితీ మీద నువ్వు అహంకారంతో వేసిన మచ్చను మాత్రం మర్చిపోలేను. ఆ మచ్చను చెరుపుకోలేను కూడా. చూసారా మావయ్య గారు, భార్యతో మాట్లాడే మాట్లాడారు. నువ్వు నీ నక్క వినయాలు. ఇక్కడి నుంచి బయటికి వెళ్తావా, మెడబెట్టి గంటేమంటావా? అగు, ఆ రోజు అంతమందిలో తాళి కట్టిన తర్వాత ఆ అమ్మాయి కాదన్నా నువ్వు కాదన్నా లోకం దృష్టిలో మీ ఇద్దరు భార్యాభర్తలే. ఆ అమ్మాయి నీ పట్ల చేసిన తప్పులన్నిటికీ జీవితానికి సరిపడే శిక్ష వేసి. పాప అమ్మాయి పిచ్చేత్తాపంతో వచ్చి కాపురం చేస్తానంటుంటే కుదరదంటాం ఎట్టుంటుందో తెలుసా? అప్పతేనే గానీ ఖైదీని జైల్లో ఉంచి ఎట్టగుంటదో అట్టగుంటది అబ్బాయ. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. అలాగే మావయ్య. ఆగో నాన్న, నా కోపం హద్దులు దాని ముందు అమెరికన్ చెడిపోమని చెప్పండి. ఆ అమ్మాయి నా కోడలు. ఈ ఇంటి కోడలను బయటకి ఎంటేసే సాంప్రదాయం రామంది కాదు. కాకపోయినా ఈ అహంభావం ఇంట్లో బయటికి ఎంటే అవసరం నాకు ఉంది. నేనే గంటేస్తాను. అబ్బాయి అమ్మాయి వాడు ఎలాగంటాడు కానీ నువ్వు లోపల పదమ్మా.
ఆయన మాట ప్రకారం, ఆయన ఇష్ట ప్రకారం నేను ఇక్కడే ఉండిపోతాను మావయ్య గారు. ఆయన ఒప్పుకున్నప్పుడే నేను లోపలికి వస్తాను. ఆ, ఆ, ఆ మొగుడికి తగ్గ పెళ్ళానివే తల్లి నువ్వు. అబ్బాయా దిగు బాబు, ఇదే మన బంగ్లా. దా. చూడు, నువ్వు తాత బిర్లాలు పుట్టిన ముహూర్తంలో పుట్టి ఉంటావయ్యా. అందుకే ఈ సూర్యచంద్రరావుకి అల్లుడు అవుతున్నావు. రా బాబు రా, కూర్చో. నీ వెళ్ళి అమ్మాయిని పిలుచుకొస్తా. అలాగేనండి. సార్ అమ్మాయి గారు. రా. ఒరే ఒరే, ఆ అమ్మాయి వర్షంలో నిలువునా తగ్గిపోతుందిరా. ఇరుగు పొరుగు వాళ్ళు చూసారంటే మన మొహన్ ఉమ్మేస్తారా. లోపలికి రమ్మని. మరేం పర్వాలేదు. ఆ ఇంటి తాలూకు మురికి భావాలు ఇంకా ఏమైనా మిగిలింటే ఆ వర్షంలో తడిచి పూర్తిగా కొట్టుకుపోతాయి. బాగా తడవని. అమ్మ రాదా, నీకేమైనా మర్చిపోయిందా? ఇట్ట వర్షంలో తడుస్తూ నిలబడతావేంటి? మన ఇంటికి వెళ్దాం పదా. నేను రాను. నేను ఇంటి ఇల్లాలిని. ఆయన నన్ను ఇక్కడ నిలబడమన్నారు, నిలబడ్డాను. అమ్మో, దీనికి ఏదో పిచ్చి పట్టింది. ఎస్ఐ, మనం వచ్చిన పని కానీ. ఐఎమ్ హియర్, నో ఫియర్. రేయ్, ఎవరా లోపల? అవుదా అశ్రయ కాలింగ్, కమ్ అవుట్. యు ఆర్ అండర్ అరెస్ట్. కారణం చెప్పగలరా సార్? ఈ పిల్ల మెల్లో బలవంతంగా తాలి కట్టావంట, నానా హింసలు పెడుతున్నావంట. దీనెబ్బ అంటే వన్ ఫోటోర్ రిపోర్ట్ ఇచ్చాడు. దర్శనం అంతే, ఎక్కువగా మాట్లాడకు. కానిస్టేబుల్స్ తగిలించండి వాడి చేతి సైకిల్. కారణం లేకుండా సంఖ్యలు వేయించుకోవడానికి ఇక్కడ దద్దమ్మలు ఎవరు లేరు. సంఖ్యలు ఎవరేస్తారో ముందుకు రండి. రండి. కానిస్టేబుల్స్ అరెస్ట్ హిమ్. ఎక్స్క్యూజ్ మీ ఇన్స్పెక్టర్. మే ఐ నో ఆన్ వాట్ చార్జెస్ ఆర్ యు అరెస్టింగ్ మై హస్బెండ్? చూడు సురు మేడము, నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడిన, పింగ్లీష్ లో మాట్లాడిన, ఏ లాంగ్వేజ్ లో మాట్లాడినా నాకు అండర్స్టాండింగ్ అయిపోయినదే. ఫార్చునేట్ గా అన్ఫార్చునేట్ గా ఈ బికేమ్ యువర్ హస్బెండ్. Did my husband give any complaint on me? Or did I? No. This is a family matter. Some third person had given complaint. అయ్యో, నీ ఎబ్బను పట్టుకుని వన్ పర్సన్ పట్టుకుని థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్, ఫిఫ్త్ పర్సన్ అంటే 2 ఐస్, 2 కళ్ళు పోతాయి. Sorry, Inspector. I have no father, no mother or anybody. I have only one person. That is my husband. Understand? అయితే ఆ సంగతి మీ అబ్బకి చెప్పు. నువ్వుండా రాదా, నువ్వేం మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావా? అవును. నాకు తల్లి లేదు, తండ్రి లేడు. నాకున్నది ఒక్కరే, అది నా భర్త. రాధా, రాధా, రాకపోతే నువ్వు చచ్చినట్టే లెక్క. రాధా, ఒరే అబ్బాయి, ఆ ఇంటిని కాదని వచ్చేసింది. నీ ముందే తండ్రిని కూడా కాదంది. సీతమ్మ వారిని అగ్ని పరీక్ష పెట్టినట్టు ఇంకా ఎందుకురా ఆ అమ్మాయిని అలా వర్షంలో నిలబెడుతుంది? ఇదేమన్నా బాగుంది? లోపలికి రమ్మను. రామ్మ రామ్మ రామ్మ. అమ్మయ్య, మహాయోగి విశ్వామిత్రుల వారు ఆశ్రమంలో లేరు, బ్రతికారు. నాకు సిగ్గేస్తుంది బాబు, కళ్ళు మూసుకోండి. అయినా నేనే మీ దాన్నైనప్పుడు, నా తనువు మనసు అంతా మీదే అయినప్పుడు నాకు మీ దగ్గర సిగ్గెందుకు? ఒరే అబ్బాయి, అమ్మాయిని ఏం చేసావురా? అది ఏదన్నా? హాయ్ బాబోయ్, ఆ అమ్మాయిని ఏదో చేసే ఉంటాడు. ఏమన్నా? ఏం లేదా, ఆ అమ్మాయికి అర్జెంట్ గా చేరుకున్నాను అంతే.
ఇదిగో పార్ట్నరు, అదేంటి ఇక్కడ కూకుని మొసలికి నీరు గరుస్తున్నావు? చూసావుగా నా కూతురు నన్ను నల్ల గుండెల్లో పొడి చేసిందయ్యా. ఆ బావని అంటే ఆ గోపిగాడి బాబుని ఈ మొసలికే వేసానయ్యా. అట్టగే ఆ గోపిగాడిని కూడా ఈ మొసలికి వేసి పారేశానంటే నాకు పట్టిన శని ఎరగడైపోద్ది. మీ బావను బతికుండగానే మొసళ్ళకేసేసావా లేక సంపేసినాకేసేసావా? సంపేసినాకే. ఇదిగో పార్ట్నరు, నీ కోరికేదో నాకు అండర్స్టాండింగ్ అయిపోనాది. ఆ హార్మోనియం పెట్టిగాని లేపియ ఇక చూసుకొని. తమ్ముంటే ఇది దాటి రారా రా. నా తడాక చూశావుగా, దమ్ముంటే మళ్ళీ దాటు. దమ్ముంటే నువ్వు దాట్రా. దాట్రా. ఓలమ్మోలమ్ము. మీరు నా మీదకు ఉసిగొల్పిన ఊర కుక్క మొహం మీద నీళ్లు చల్లి బతికించుకోండి. దా 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 దా
ఆముదాల అశ్రయ్య నువ్వు ఉత్తి సన్నాసివయ్యా. ఈడేదో పొడి చేస్తాడని తీసుకొచ్చావు. ఆ హార్మోని పెట్టిగాడు మన కళ్ళు ముందే ఈ నోరు తడిచేసి వెళ్ళిపోయాడు. భలే ఓరండి మీరు. మీదేదో గొప్ప క్రిమినల్ బెయిన్ అనుకున్నాను, కానీ నాకంటే సన్నాసి నాయాలని అండర్స్టాండింగ్ అయిపోయినది. అసలు కథ నేను నడుపుతా, రండి. బాబు, పుణ్యం చేసుకున్న మీ కుడి పాదాన్ని ఆ పాపి పీకల మీద మోపండి. మోపండి, నేను చెబుతా. కసక్కన ఓ తొక్కండి చెబుతా. బాగా తొక్కండి. ఇంకా నెసట కార్యక్రమం ఏంటంటే ఈ మడ్ర ఆ హార్మోనియం పెట్టిగడి మీద బనాయించడమే. అమ్మ శ్రీయ, నువ్వు ఇండియాలో ఉండాల్సి కాదయ్యా. నేను అత్త పోలీస్ కుట్లు వేసుకోవడానికి టైం అయిపోయినది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.